9వ పాసురము. ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేలుకొలుపుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయందరులేలోరెంబావాయ్. దీని భావమేమనగా, శ్రీకృష్ణునికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడుబడిన గేదెలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. మిగిలిన గోపికలందరూ కూడా వ్రతస్థలానికి బయలుదేరారు. అలా పోవుటయే తమకు ప్రయోజనమన్నట్లు వెళుచున్నారు. ఆ పోయేవారిని ఆపి, మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము. కుతూహలము కలదానా, ఓ పడతి, లేచి రమ్ము. కేసి అనే రాక్షసుణ్ణి చీల్చి వధించిన వానిని, కంసుని మల్లయోధులను చంపిన వానిని, నిత్యాసురులకు నాయకుడైన శ్రీకృష్ణుడిని మనం వెళ్ళి ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షించును. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.